ఇది అమ్మాయ తెలుగు తప్ప అన్ని మాట్లాడుతుంది. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. ఇందాక నుంచి చూస్తున్నా ఏం మాట్లాడుతున్నావు. మా తెలుగు అమ్మాయి, మా తెలుగు అమ్మాయి. నువ్వు అసలు ఎవరు నువ్వు? అరే అరే ఇప్పుడు కేసు పెడుతున్నావు. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక ప్రాంక్ వీడియో చేయబోతున్నాను. బేసికల్లీ ఆ ప్రాంక్ ఏంటంటే, వెస్ట్రన్ డ్రెస్ వేసుకున్న అమ్మాయిలు ఎవరైనా కనిపిస్తే మీరు వెస్ట్రన్ డ్రెస్ ఎందుకు వేసుకున్నారు ఏంటిదని సతాయిస్తాను. ఎందుకంటే మన ఇండియన్ కల్చర్ అంటే లైక్ బేసికల్ ఎలా ఉంటుంది శారీస్ కానీ లేకపోతే చూడీదార్స్ కానీ అవి వేసుకుంటారు కదా. బేసికల్ అయితే శారీస్, హాఫ్ శారీస్ అవన్నీ వేసుకుంటారు కదా. మీరు అవన్నీ వేసుకోకుండా ఇలా వెస్ట్రన్ కల్చర్ని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళని సతాయిస్తా. ఎట్లుంటుందో చూద్దాం. కొంచెం అటు ఇటు చూసి ఎవరైనా వస్తే వాళ్ళని ప్రాంక్ చేస్తాను. एक्सक्यूज मी, हेलो. हाँ बोलो. इधर आइए. ठीक है, बोलिए. ये माया. ये ड्रेस कहाँ खरीद लिया? आपको क्यों चाहिए? नहीं, ड्रेस थोड़ा शॉर्ट अच्छा दिख रहा. थोड़ा शॉर्ट अच्छा दिख रहा. थैंक यू सो मच. ऑनलाइन से लिया? ऑनलाइन? हाँ. हाँ. एक्सक्यूज मी. आपने पूछा, मैं बोल दिया. मैं जा रहा हूँ, मेरे को काम नहीं है जी, अभी. तुम्हारा ड्रेस अच्छा इंटरेस्टिंग दिख रहा, इसलिए पूछ रहा हूँ. आप भी खरीद सकते हैं ऑनलाइन से. आप भी खरीद सकते हैं ऑनलाइन से. मेरे को नहीं. तो फिर मेरे- आप किस लिए पूछ रहे हैं? वो मेरा गर्लफ्रेंड तुम्हारे जैसे रहते हाँ. ఎట్లా చెప్పాలి, మీకు లెక్కనే ఉంటుంది యాజ్ ఇట్ ఈజ్. तुम्हारी जैसे रहती मेरी गर्लफ्रेंड. आपने बीच में कुछ बोला, मेरे को समझ में नहीं आया. ఈయన ఈ ఆన్లైన్లో డ్రెస్సులు ఇట్లా పాడుపడతాయి అసలు. ఆ పనికి మాలిన డ్రెస్సులు అన్నీ అమ్ముతారు. అసలు సగం ఇండియన్ కల్చర్ని పాడు చేసేది ఆన్లైన్ డ్రెస్సులు. పైగా హిందీ, నార్త్ అమ్మాయిలు. తుమ్ నార్త్. हो गया तो मैं जा रहा हूँ. आप कुछ बोल रहे हैं. అమ్మాయి ఇది తెలుగు తప్ప అన్నీ మాట్లాడుతుంది. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. वो मैं क्या बोल रहा हूँ, ये ऑनलाइन ड्रेस वेस्टर्न है ना, तुम पूरा देश को बर्बाद कर रहा. मुझे बर्बाद करके रहेंगे. ये तुम्हारा ड्रेस है ना, ये तुम्हारा ड्रेस तो अच्छा दिख रहा हो. नच्चा. थोड़ा हाथ ऊपर करके बात करिए. नच्चा. थोड़ा हाथ ऊपर करके बात करिए. ओ सॉरी. ओके. वो तुम्हारा ड्रेस है ना, वो बहुत छोटा है. वो है छोटा है वो. हाँ, वो मुझे पता है, इसलिए मैंने ले लिया. मेरे को पसंद है. तो आपका क्या बात है? వామ్మో, నాకు వచ్చిందే 50%. దాన్ని ఇంకా కిచిడి చేసి మాట్లాడుతున్నాను. ఏం అర్థం అవుతలే ఈ పిల్లకు. तुम ये अच्छा ड्रेस नहीं. मतलब आप बोल रहे ड्रेस अच्छा नहीं है. अच्छा नहीं, అదే కదా ఇంతసేపటి నుంచి వర్రేది అర్థం. लेकिन एक चीज, आपको क्यों होना मेरा ड्रेस अच्छा है नहीं है, मैं आपको पूछा नहीं ना. तो फिर मैं जा रहा हूँ, मेरे को काम है अभी. तुम्हारा ड्रेस तुम पहन लिया तो मैं जा रहा हूँ. अरे नहीं मैडम, ये अरे नहीं, एक मिनट रुको मैडम. क्या हुआ अरे, जी? आपका क्या हुआ ना बोलो. అమ్మ आप कुछ क्या बेच बोला रहे क्या ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న క్యా బోలా అంటుంది. అదే మన తెలుగు అమ్మాయిలు అయితే ఎంత మంచి డ్రెస్సులు వేస్తారు, హాఫ్ శారీలు వేస్తారు, చీరలు కడతారు, లంగావుని వేస్తారు. అసలు వీళ్ళు చూడు అసలు ఆ డ్రెస్ అది. అరే బాబు ఐన్స్టైన్ కనిపెట్టి పంపించరా కొత్త జాతిని. అసలు మీ అమ్మ బాబులు ఎట్లా పంపిస్తారమ్మా మిమ్మల్ని ఇంటికి, నాకు అర్థం కాదు. एक्सक्यूज मी, आप क्या बोल रहे? क्या क्या बोल बोल रहे? रहे? आपको क्या होना? आप कौन है? तब से देख रहा हूँ. ఇందాక నుంచి చూస్తున్నా ఏం మాట్లాడుతున్నావు. మా తెలుగు అమ్మాయి. పడివి నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు. తెలుగు అమ్మాయి. నువ్వు డిస్టెన్స్ మెయింటైన్ చేయడం కాదు, ఫస్ట్ మాట్లాడే తరిగి ఉండాలని. ఏం మాట్లాడుతున్నావు? ఎవరు నువ్వు? కోనే? ఇందాక నుంచి అవును అమ్మాయిలు అంట, తెలుగు అమ్మాయిలు అంటే ఎట్లుండాలి, ఏంటి నీ పద్ధతి? ఏం మాట్లాడుతున్నావు? దగ్గర ఎందుకమ్మా అంత కోపం? ఏం సాధిస్తావు దానివల్ల? ఇందాక నుంచి ఏంటి ఇలా ఉండాలి అంటే నువ్వు అసలు కరెక్ట్ ఉన్నావా? నువ్వు మాట్లాడే తీరు కరెక్ట్ ఉందా? నువ్వు ఆలోచించే పద్ధతి కరెక్ట్ ఉందా? నువ్వేమన్నా అది కాదు. అమ్మాయిలు అంటే మన తెలుగు అమ్మాయిల ఆ నార్త్ ఇవన్నీ ఏంటి డిఫరెన్స్ ఏంటి నీకు? అమ్మాయా కాదా? డిఫరెన్స్ కాదు.
చిన్న చిన్న పొట్టి బట్టలు వేసుకొని ఎందుకు వస్తారు చెయ్యి బయటికి? పైన పెట్టు, చెయ్యి ఆ, పైన. ఉమ్. ఇంత చిన్న బట్టలు వేసుకొని బయటికి ఎందుకు వస్తారు? బట్టలతో నీకేంటి ప్రాబ్లం? నువ్వు కొనిచ్చినావా? కొనియలేదు కొనిచ్చావా లేదంటే మనీ ఇచ్చావా? అసలు నేను నా గర్ల్ ఫ్రెండ్ కే లేకపోతే కొనిచ్చాను. నిన్ను అసలు నీకెందుకు కొనిస్తా? బట్టలు ఇది వేసుకోవాలని రూల్ రాసింది ఎవరు? నువ్వు రాసావా? నీ చుట్టాలు రాసారా? కాదు నీకు తెలుసా? గ్రంథంలో ఉందా? తెలుగు అమ్మాయి నువ్వు? తెలుగు అమ్మాయి అయితే వేరే అమ్మాయి అయితే ఏది పడితే అది మాట్లాడచ్చా? తెలుగు అమ్మాయి అయితే అవునండి అంటారా? వేరే అమ్మాయి అయితే ఇట్లుంటావు అంటారా? ఏం మాట్లాడుతున్నాను? డిఫరెన్స్ కొంచెం తెలుసుకో. ఎవరు ఎట్లుంటారో వాళ్ళకి ఇష్టం వచ్చి ఉంటారు. నీకెందుకైనా అవును ఇంతకి కూడా పద్ధతి అంటే తెలుసా? అమ్మాయిలు ఇలా ఉండాలని పద్ధతి గురించి మాట్లాడుతున్నా. అబ్బాయిలు ఎలా ఉండాలో తెలుసా? రాశారు పూర్వకాలంలో గ్రంథంలో. పంచలు కట్టుకోవాలి, మడి టీ కట్టుకోవాలి. యాంకర్ కట్టుకున్నావా? ఏమండోయ్ ఇది విన్నారా? చుట్టూ డ్రెస్సులు, ఈ కోటు, అసలు చీరలు చున్నీలు కట్టడం మానేశారా మీరు అసలు? నీకెందుకు? నేను డ్రెస్ వేసేది, చున్నీ వేసేది, చీర కడుతుంది. నీకెందుకు? ఎవరు ఊద హెల్లారి? ఎవరు ఎవరు నువ్వు? అరే అరే ఎందుకు? నీకెందుకు? అరే, ఆయన ఎవరు? కామన్ పర్సన్ నేను ఏదైనా వేసుకుని వెళ్తాను. నీకేమైతుంది? అరే అరే మేడం ఎందుకంత సీరియస్ అవుతున్నారు? నువ్వు నా డ్రెస్సింగ్ గురించి, నా జుట్టు ఎందుకంత గురించి, serious అసలు అవుతున్నా? అమ్మాయి గురించి మాట్లాడే అంత నీకు ఎవరు ఇచ్చిండ్రు? రైట్ ఎవరు ఇచ్చిండ్రు? నేను నీకు తెలుసా? నీకు తెలుసా? తెలీదు. సో తెలియనప్పుడు ఎట్లా? తెలిసిన నా friend వాళ్ళైనా నన్ను అన్నారు. తెలిసి మా ఇంట్లోనే నన్ను అన్నారు నువ్వు ఎవరి తెలిసినా తెలియ మీద ఒయ్యేటోడు జస్ట్ నా తెలియ మీద ఒయ్యేటోడు జస్ట్ ఒక కామన్ పర్సన్. తెలిసినా తెలియకపోయినా చిన్న బట్టలు వేసుకోవద్దని చెప్తున్నాను. చిన్న బట్టలు నా ఇష్టం. ఈడికి వేసుకుంటే నీకెందుకు? అయ్యి బాబోయ్. రాసిస్తున్నావా? జిఎస్టీ కడుతున్నావా? ట్యాక్స్ కడుతున్నావా? ఏమని ఇచ్చిర్రా? బట్టలకు ట్యాక్స్ ఉంటుందా? బట్టలకు ట్యాక్స్ ఉంటుందా? వేసేసాడు, బాగా వేసేసాడు. ఆనా నువ్వు పైలవానా? ఏం బాడీ ఆనా ఇది? ఏమనలేదు బేసికల్లీ. ఎట్లన్నా మేడం బేసికల్ నేను ఏమన్నానంటే చిన్న బట్టలు వేసుకోవద్దని చెప్పి. చిన్న బట్టలు వేసుకోవాలా వద్దా అని నువ్వు ఎవరివి? హెల్లారి నాకు చెప్పడానికి నీకు ఎవరిచ్చిన ఆపర్చునిటీ? సొసైటీ గురించి నువ్వే నాకు చెప్పబోతున్నావు. సొసైటీ జడ్జ్ చేస్తుంది. దిస్ ఇస్ ద ఫాల్ట్. మేము అడగలే అమ్మాయిల ఎవరిని అడగలే, అబ్బాయిలని సొసైటీ వాళ్ళని మళ్ళీ చూసి జడ్జ్ చేయండి అని. నువ్వు ఎవరు? ఎందుకు జడ్జ్ చేస్తున్నావు? ఆయన సొసైటీ అంటే నాకేమో ఇస్తుందా? నేను మీకేమని చిన్న బట్టలు వేసుకోవద్దని చెప్పిన. చిన్న బట్టలు వేసుకోవద్దని ఎవరు? నువ్వు వేసుకుంటున్నావు ఇప్పుడు? పంచ కట్టుకుంటావు? అంత సీరియస్ అవ్వు. కట్టుకుంటలేవు కదా? నిన్ను ఎవరు అడగట్లేదు కదా? మమ్మల్ని క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఏంటి? కూల్ మేడం. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. అమ్మాయి ఏది పడితే అది వింటది, ఏది పడితే అది అనేయచ్చు. వాళ్ళు ఏమన్నారు అంతేనా? అరే కూల్ మేడం. ఎందుకంత గరం అవుతున్నారు? కామెంట్ చేయాల్సిన చేసేసి కూల్ అని నేను కామెంట్ చేయలేదు, సజెస్ట్ చేసిన. సజెషన్స్ ఎప్పుడు తెలిసిన వాళ్ళు చేయాలి. ఎవరో వెళ్ళిపోయేటోళ్ళు ఇప్పుడు సరే అంకుల్ సజెస్ట్ ఇస్తావు పనిచేసుకుందా. నేనేం పాపం చేశాను? నాకే ఎన్ని కష్టాలు వచ్చాయి? చెప్పు. గివ్ యువర్ సజెషన్స్, వాల్యుబుల్ సజెషన్స్. చెప్పు. గివ్ యువర్ సజెషన్స్, వాల్యుబుల్ సజెషన్స్. వాళ్ళు నాకే ఎందుకు ఇస్తున్నావు? యు లుక్ సో క్యూట్ మేడం, యు లుక్ సో క్యూట్. అందుకనే ఆ క్యూట్నెస్ ని ఎట్లా ప్రెజెన్స్ చేయాలో చెప్తున్నాను. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బా కమల్ హాసన్. ఐ నో. చీర కట్టుకోమని చెప్తున్నాను. హాఫ్ సారీ కట్టుకుంటేనే క్యూట్ ఉంటారు అని లేదు ఎక్కడ. యు హావ్ టు సీ ద ఇన్నర్ బ్యూటీ. ఎక్కువ చేయొద్దు. మిమ్మల్ని అడిగినప్పుడు మీరు చెప్పండి సలహాలు, అడగనప్పుడు సజెషన్స్ ఇవ్వదు. ఇదేమైనా ఫ్రెండ్ రిక్వెస్ట్? తొక్కల కోట్ ఏంటంటే గలీజ్గా ఉంది. మంచిగా వేసుకోవచ్చు, మంచి బట్టలు వేసుకోవచ్చు. ఇవే తగ్గించుకుంటే మంచిది. డ్రెస్ గురించి నేను చెప్పినా, నా డ్రెస్ గురించి నువ్వు కామెంట్ చేయాల్సిన అవసరం ఏంటి? అసలు నువ్వు ఎవరన్నా కామెంట్ చేస్తున్నావు? ఏం చెప్తున్నా మేడం మీకంటే బేసికల్లీ మంచి బట్టలు వేసుకోమని చెప్తున్నాను. పూర్తిగా బట్టలు వేసుకోమని చెప్తున్నాను. పూర్తిగా బట్టలు వేసుకుంటే అని కోట్ చూడండి, బొక్కలా ఉంది కోటు. అలాంటి కోట్లు ఎందుకు వేసుకుంటున్నారు? నువ్వు నన్ను ఎందుకు ముట్టుకున్నావు? నీకు రైట్ ఇచ్చినా? నువ్వు నన్ను కామెంట్ చేయడమే పెద్ద. నీ మీద ఇప్పుడు కేసు పెడుతున్నావు. ఇది నేను చూడలే. ఏంటి నన్ను ఎందుకు టచ్ చేస్తున్నావు? డిస్టెన్స్ మెయింటైన్ మిమ్మల్ని టచ్ చేయట్లే మేడం. ఫోన్ డ్రెస్ గురించి కామెంట్ చేసినందుకు ఒకటి 295 కేసు. ఒకటి 8 రూపీస్ కి కొనిచ్చేస్తాను. ఏంటిది 8 రూపీస్? అదే ఒకటి కదా అన్నారు, ఒకటి టీ కొనిస్తాను. ఇక్కడ గ్యాప్ ఇవ్వలేదని చెప్పి తీసుకోవడం చూడకు, ఓకేనా? ఏందిరా గూట్లో గుండ్రాయిలాగా గమ్మున ఉంటావేంది? సీరియస్ మాట్లాడుతున్నాం. సీరియస్ నవ్వకండి. సీరియస్ మ్యాటర్. బాగా ఉంటున్నా మేడం. నా బట్టలు నేను అడిగినా
అమ్మడు ఫ్లోలో లచ్చనేస్తాం అని మెంటలు పెట్టుకోకే మెట్లు వచ్చేద్ది. నా డ్రెస్ బాగుందా లేదా నేను పోతుంటే నేను వచ్చి అడిగినా లేదు. ఆయన నువ్వు ఎవరు నా డ్రెస్ గురించి చెప్పడానికి? మంచి డ్రెస్ వేసుకోమని చెప్పిన. ఎందుకంత ఖరాబ్ అవుతున్నావు? నిన్ను అడిగినా ఆ? నిన్ను అడిగినా చెప్పడానికి నువ్వు అడిగినా. ఆయన వాయిస్ రేస్ చేస్తున్నావు ఏంది నువ్వు? ఏంటి నిన్ను అడిగినా? హలో. ఎవరు నువ్వు? ఏంది? హలో ఏంది? చెప్పు. హలో ఆ. Don't mess with the fire. When fire fights the fire, fire will be fire. I am fire. I am fire. I am fire. I am the fire. ఏంది కాలర్ పట్టుకుంటే రక్తపాతాలు అయితే తెలుసా? ఇలాంటి పెద్ద పెద్ద సినిమా డైలాగులు నేను చెప్పాను. అక్కడ కెమెరా ఉంది చూడు, నేను ప్రాంక్ చేస్తున్నా. ఓకేనా? అంత సీరియస్ అవ్వకండి. కోపం వచ్చిందా? సారీ. సీరియస్ అవ్వాలా వద్దా అని చెప్పి అది కూడా మీరే చెప్తారా మాకు? ప్రాంక్ నువ్వు చేస్తున్నా. చెప్పేది కమెంట్ చేసేది నువ్వే, చెప్పేది నువ్వే. అమ్మాయిల ప్రాంక్ అంటేనే అట్లా ఉంటది. అసలు ఇలాంటి వాళ్ళు ఉంటేనే అసలు ఒక అమ్మాయికి కామన్ సెన్స్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఇదే. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. అరే ప్రాంక్ చేస్తున్నా మేడం, ఎందుకంటే సీరియస్ అవుతున్నారు? ప్రాంక్ ఏంటి? ప్రాంక్ డ్రెస్సింగ్ గురించి, అమ్మాయిల డ్రెస్సింగ్ గురించి మాట్లాడడం నీకు ఓవర్ రైట్ ఇచ్చిన ప్రాంక్ అంటే. ఇంకా పైగా ఇంకొకసారి అమ్మాయిల డ్రెస్సింగ్ గురించి వాటి గురించి కమెంట్ చేయడానికి కనిపించాలి, అప్పుడు నీ పని సీరియస్ గా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేస్తా. ఒక్క నిమిషం ఆగండి మేడం, మేడం ఒక్క నిమిషం ఆగండి. మేడం ఒకసారి అటు చూడండి. మీకు అందరికి ఒక మాట చెప్పాలి. చూసారు కదా ఫ్రెండ్స్, అందరికి ఈక్వాలిటీ అనేది ఉంటుంది. ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళది, ఎవరి పర్సనాలిటీ వాళ్ళది. అంటే ఎవరు ఏం వేసుకోవాలని మనం జడ్జ్ చేయకూడదు. ఓకేనా? జడ్జ్ చేస్తే ఇలాంటివి అవుతాయి. సారీ అంటే కెమెరా ఉందిగా, కెమెరా అందరికి జనాలకు చెప్తున్నాను. మీరు నా క్లాస్ వీకారు కదా. నేను అదే కదా చెప్పేది, ఇంతసేపు నుంచి ప్రాంక్ చేస్తున్నా మేడం అని చెప్పి. ఆయన నేను ఒకటి ఫ్రెండ్లీ అడ్వైస్ ఇస్తున్నా, అమ్మాయిలు ఎట్లుండాలి ఏందని నువ్వు కమెంట్ చేయకూడదు. ఓకేనా? ఓకే ఇంకొకసారి కమెంట్ చేసినట్టు తెలియాలి. ఓకే సారీ మేడం.